హలో అండి. మన ఇంట్లో మనం చేసుకునే చిన్న చిన్న వస్తువులు మన చేత్తో చేసుకుంటే మనకు చాలా ఆనందాన్ని, తృప్తిని ఇస్తాయండి. నేను రకరకాల వస్తువులు సరదాగా చేయడానికి ట్రై చేస్తుంటాను. అవి మన అంటే ఇంట్లో ఉన్న కొత్త వస్తువులైనా అవ్వచ్చు, లేదంటే పాత వస్తువుల నుంచైనా మనం తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్. వేస్ట్ వస్తువుల్ని మళ్ళీ మనం రీసైకిల్ చేసి కొత్తగా మార్చుకోవచ్చండి. దానికి మనకి పెద్దగా స్కిల్ అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చాలు. సో, నేనేంటంటే ఈ డోర్ మ్యాట్స్ తయారు చేయడానికి పాత బెడ్‌షీట్స్ గానీ, నైటీస్ గానీ తీసుకొని వాడుతుంటాను. ఇలా ఇక్కడ నేను 2, 3 రకాల నైటీలు తీసుకున్నాను. ఫస్ట్ వాటికి పైన ఉన్న యోక్ అంటే పైన బాడీని కట్ చేసేయాలండి. ఆ తర్వాత కింద మన పాదాల వైపు వచ్చే వైపు ఒక 3-4 ఇంచీల వెడల్పులో ఒక రిబ్బన్ లాగా మొత్తము పొడుగునా కట్ చేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే ఈ మ్యాట్‌కి చుట్టూ బార్డర్‌లా వేసుకోవడానికనమాట. సో, అలా తయారు చేసిన తర్వాత పక్కన పెట్టుకొని, ఆ మిగిలిన ముక్కని మీకు కావాల్సిన సైజులో ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డ్సో లేదంటే ఒక 6 ఫోల్డ్స్ మీ ఇష్టం. ఎలా అయినా సరే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కను దానికి అతకండి. నేను ఒక రకమైన కుట్టు చూపించాను. మీరు అలాగే కుట్టాలని ఏం లేదు. మీకు నచ్చిన కుట్టు వేసుకోవచ్చు. తర్వాత ఈ బార్డర్‌ని మనము ఎండ్ చేయకుండా ఆ పక్కకు తిప్పాల్సి ఉంటుంది. సో, అలా పక్కకు తిప్పడం చాలామందికి రాదు ఫోల్డింగు. సో, నేను 2 రకాలు చూపించాను. ఒకటేమో దాన్ని అక్కడే ఆపేసి మళ్ళీ ఆ బార్డర్‌ని అక్కడి నుంచి కంటిన్యూ చేయటం కట్ చేసేసి. ఇంకొకటేమో దాన్ని ఫోల్డ్ చేసి కంటిన్యూ చేయడం. ఇలా మీరు ఎలా అయినా చేసుకోవచ్చండి. ఎలా చేసినా సరే మన చేత్తో చేసుకున్న తృప్తి మనకి ఉంటుంది. అందంగా కనపడుతుంది. సో, ఇలా తయారైన ఈ డోర్ మ్యాట్స్‌ని మనం డోర్ దగ్గరైనా వేసుకోవచ్చు. లేదంటే మన బెడ్ పక్కనన్నా వేసుకోవచ్చండి. ఇలా అంటే పాత బాగా నలిగిన క్లాత్‌తో చేయటం వలన ఎక్కడ తడి ఉన్నా సరే ఇది పీల్చేస్తుంది. చాలా బావుంటుంది.